ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో పలువురు ఆశావహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. సంపత్ కుమార్, కుసుమ కుమార్, విహెచ్, కొనగాల మహేష్, చరణ్ కౌశిక్, శంకర్ నాయక్, విజయభాయి, అద్దంకి దయాకర్, విజయశాంతి సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను విజయశాంతి కలిశారు. ఎమ్మెల్సీ నామినేషన్ కు 10వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి మరోసారి వెళ్లనున్నారు. మేజర్ గా ఇటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇప్పటికే ఇటు కాంగ్రెస్ లో కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర పోటీ ఉంది. మరోవైపు ఈ నెల 10 వరకు మాత్రమే నామినేషన్ గడువు ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి కూడా మరి వెలువడడంతో మరి పార్టీల పరంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఐ ఒకటితో కలిపి 65 మంది ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా 30 పైగా ఉంటారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా 4 స్థానాలు కాంగ్రెస్ కు వస్తాయి, 1 బీఆర్ఎస్ కు వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ 4 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ లో తీవ్ర పోటీ కూడా నెలకొంది. దాదాపు ఈ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 4 స్థానాలకు దాదాపు 20 మంది పైగా పోటీ పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు కోర్ కమిటీ సభ్యులతో కూడా మొన్ననే ఆయన ఇట్లా కూడా చర్చించారు. ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఆమె చర్చించారు. ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంతమంది పేర్లు కూడా ప్రతిపాదించారు. అయితే ఇది సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు ఈ యొక్క ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలనుకున్నారు. మరి మొన్ననే ఇది బీసీ కులగణన జరిగింది, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచాలన్నపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతవరకు తలనొప్పిగా మారింది. మరి ఒక లిస్టును కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి అదే లిస్టుతో ఇప్పటికే ఆయన ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. మరి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్యే సంబంధించి ఈ నెల 10 వరకే నామినేషన్ గడువు ఉంది. ఈ నెల 20న పోలింగ్ తో పాటు అదే రోజు కూడా రిజల్ట్ ఇస్తారు. కాబట్టి మరి ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించినారు. మరి లెక్క ప్రకారం, సీట్ల ప్రకారం చూస్తే మాత్రం కాంగ్రెస్ కి 4 స్థానాలు, బీఆర్ఎస్ కి 1 స్థానం కూడా వస్తుంది. కాబట్టి మరి ఈ 4 స్థానాల కోసం కాంగ్రెస్ లో కూడా తీవ్రమైన పోటీ ఉంది. మరి ఈ యొక్క 4 స్థానాలు దక్కించుకునేందుకు కూడా ఇప్పటికే ఢిల్లీకి ఆశావాహులంతా కూడా చక్కర్లు కొడుతున్నారు. మరి గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్నటువంటి మాజీ ఎంపీ విజయశాంతి కూడా నిన్ననే ఢిల్లీ వెళ్లారు. వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కలిశారు. మరి ఈసారి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సంబంధించి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కూడా ఆమె పోవడం జరిగింది. ఇక మరోవైపు సామాజిక సమీకరణలో చూసుకుంటే మాత్రం ఇటు ఎస్పీల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రమైన పోటీ ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్యే సంబంధించి మరి మరోవైపు ఇటు బాదిగల్ నుంచి పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎస్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాబుల్ నాయక్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లా నాయక్ సీట్లు కూడా ఆశిస్తారు. ఇక మరోవైపు ఇటు బీసీల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర పోటీ ఉంది. యాదవ, కుర్మ, ముదిరాల నుంచి కూడా బలంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక యాదవుల నుంచి మాజీ ఎంపీ అర్జున్ కుమార్ యాదవ్, పిసిసి ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ కూడా ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఇటు వరంగల్ చెందినటువంటి బండి సుధాకర్ గౌడ్ కూడా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఆయన చాలా కీలకంగా ఉన్నారు. ఇక కుర్మ సామాజిక వర్గం నుంచి మహిళా కోట కింద గద్వాల్ జడ్పీ మాజీ చైర్మన్ సరిత తిరుపతయ్య యాదవ్ కూడా ఆమె కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముదిరాజ్ మహిళా కోట నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ తనకే ఇవ్వాలని. ఇక మరోవైపు ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధుయాక్షి గౌడ్ కూడా సీటు ఆశిస్తా వారిలో ఉన్నారు. ఇక మైనార్టీ కోటకు సంబంధించి కూడా సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆయన ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. ఆయన కూడా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కోసం కూడా ప్రయత్నం చేస్తారు. ఇక నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిధిలో ఉన్నటువంటి ఫరీం ఖురేషి కూడా తనకే ఈసారి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కూడా మరోవైపు పట్టుబడుతున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మాత్రం గట్టి పోటీ ఉంది ఈసారి. మరి ఓసీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. కాబట్టి మరి ఆయన కూడా
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటికే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన తప్పుకున్నారు కాబట్టి మరి ఈసారి తనకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా ఆయన కూడా పట్టుబడుతున్నారు. ఇక మరోవైపు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, పిసిసి మీరా కమిటీ ఇన్ఛార్జ్ సామ రామ్మోహన్ రెడ్డి, ఓసీ బ్రాహ్మణ కోటాలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ కూడా ఇక మరోవైపు ప్రయత్నం చేస్తున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి మొన్న నుంచి కూడా ఒక పేరు బలంగా వినిపిస్తుంది, కుసుమ కుమార్ కూడా ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సపోర్ట్ కూడా ఉంది. మరి ఆయనకు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఆయన ఏఐసిసిలో చాలా కీలకంగా ఉన్నారు గతంలో. మరి కుసుమ కుమార్ కూడా కొన్ని రోజులు కూడా సైలెంట్ గా ఉన్నారు కాబట్టి మరి ఆయన కూడా ఇటు కాపుకు సంబంధించిన సామాజిక వర్గ నేత కాబట్టి మరి ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళంతా కూడా ఇప్పటికే ఢిల్లీకి చక్కర్లు కొట్టి ఆశావాళ్ళంతా కూడా ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిశారు. అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా కలిసి మరి తామకు ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా వీళ్ళు ఎందుకు కోరుతున్నారంటే ఎందుకంటే ఇది ఖర్చు లేని పని. ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ఓటేస్తే వీళ్ళు ఎమ్మెల్సీ అవుతారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో పెద్ద ఖర్చు ఏమి ఉండదు కాబట్టి మరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కోసం ఇటు కాంగ్రెస్ లో మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా పనిచేస్తున్న వారికి మాత్రమే ఈసారి మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా హైకమాండ్ భావిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తారు. మరి అందులో ఎవరి పేర్లు ఉన్నాయో మరి చూడాలి. ఇక మరోవైపు చూస్తే మాత్రం ఇటు సిపిఐ కూడా పెద్ద కృషిస్తుంది. ఎందుకంటే ఈసారి తమకు అసెంబ్లీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ సపోర్ట్ గా నిలుస్తాము, మరి ఒప్పందం ప్రకారం మరి ఇద్దరు కలిసి పోటీ చేస్తారు కాబట్టి మరి సిపిఐకి మరి గతంలో ఒక సీటు మాత్రమే ఇచ్చారు. మరి ప్రజెంట్ పూనంనేని సాంబశివరావు సిపిఐ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకు ఒప్పందం ప్రకారం 2 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఎమ్మెల్సీ. మరి ప్రజెంట్ తమకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి మొన్ననే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి కూనంనేని సాంబశివరావు ఒకటే చెప్పారు, మరి తమకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అని కూడా కోరుతున్నారు. ఇక మరోవైపు ఎంఐఎం తమ సిట్టింగ్ ఎమ్మెల్సీ తమకే ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ 2 స్థానాలు ఒకటి సిపిఐ అదేవిధంగా ఎంఐఎం కు పోతే 2 స్థానాలు మాత్రమే మిగులుతాయి కాంగ్రెస్ కి. కాబట్టి మరి 2 స్థానాల్లో మరి ఎవరికి ఇవ్వాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఇందులో ఎవరికి చోటు కల్పించాలి అనే పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఒకవేళ పూర్తిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి 4గురికే ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇస్తారా, లేకపోతే ఒప్పందం ప్రకారం సిపిఐకి ఒకటి అదేవిధంగా ఎంఐఎంకి ఒకటి ఇచ్చి తర్వాత 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ కి ఇస్తారా అదేపై కూడా తర్జన భర్జన పడుతున్నారు. మరి దీనిపై కూడా 1-2 రోజులు మేబీ ఈ రోజు రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 10నే నామినేషన్ కి గడువు ఉన్న నేపథ్యంలో మరి ఈ లోపే అంత ప్రక్రియ కూడా పూర్తి కావాలని మరి ఎవరైనా ఆశావాలు ఉంటే మాత్రం ఆ లోపే నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది కీలక నేతలంతా కూడా ఢిల్లీకి చక్కర్లు కొట్టి మరి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలుస్తున్నారు. కలిసి తమకు ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి చూడాలి. మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వెళ్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం సంబంధించి కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో మరి ఎవరికి ఆ 2 స్థానాలు ఇస్తారు, లేకపోతే 4 ఇస్తారా, లేకపోతే ఒప్పంద ప్రకారం సిపిఐకి ఎంఐఎం కు ఒక్కొక్కటి ఇచ్చి మరి 2 కాంగ్రెస్ నేతలకు ఇస్తారపై కూడా చక్కలు కొడుతున్నారు. మరి ఇప్పటికే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేశారు కాబట్టి మరి కంపల్సరీ బీసీలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటది. మరి సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గానికి ఓటు చేయాలని కూడా బలంగా అందుకుంటది. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా సామాజిక సమీకరణ ప్రకారం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. మరి ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు కాబట్టి మరి ఈ యొక్క 2 వర్గాలను సంతృప్తి పరచాలంటే మాత్రం తప్పకుండా బీసీలకు ఒకరికి ఇవ్వాలి, మరి ఎస్సీలకు ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కోసం మరి కాంగ్రెస్ లో మాత్రం తీవ్రమైన పోటీ నెలకొంది. మరి ఎవరికి ఇస్తారో చూడాలి. మరి సతీష్ అయితే ముఖ్యంగా సీనియర్ నేత విహెచ్ కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు అవకాశం ఉంది విహెచ్ కి? ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ గౌరవం ఏర్పడిన తర్వాత తనకు సముచిత స్థానం కల్పించాలని కూడా ఆయన కూడా కోరుతున్నారు. ఎందుకంటే గతంలో ఆయన మాజీ ఎంపీగా ఉన్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం చాలా కీలక నేతగా అంటే చాలా సీనియర్ నేత ఎవరంటే మాత్రం విహెచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ నుంచి మొదటి నుంచి కూడా చాలా విధేయతగా పనిచేశారు. మరోవైపు ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా
మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారి తనకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వాళ్ళని కూడా చేస్తున్నారు. మరి చూడాలి. మరి ఈ రకంగా చూస్తే మాత్రం అన్ని సామాజిక సమీకరణలు సంతృప్తి పరచడం కష్టం అనిపిస్తుంది. మరి చూడాలి. మరి బీసీ సామాజిక వర్గం నుంచి ఇస్తారా లేకపోతే ఎస్సీ సామాజిక వర్గం ఇస్తారా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం బీసీ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కూడా మరి త్వరలో జరిగే బడ్జెట్ సెషన్ లో కూడా బిల్లు కూడా పెడుతున్నారు కాబట్టి మరి రెండు వర్గాలు సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంటది. మరి కాబట్టి మరి ఎవరికి ఇస్తారన్నప్పుడు కూడా తర్జన పడుతున్నారు. మీరు అన్నట్టు చాలా మంది అంటే వీళ్ళే కాదు ఇంకా చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ తనకిస్తే వాళ్ళు కొంతమందికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మంత్రి అయ్యే అవకాశం కూడా వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం. మరి చూడాలి మరి ఎవరికి ఇస్తారన్నపై కూడా మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు కాబట్టి మరి ఆయన పంపినటువంటి లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనపై కూడా కొంతవరకు ఆసక్తి నెలకొంది. ఇటు గాంధీభవన్ వర్గాల్లో కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎవరికి వస్తాయనపై కూడా 2 రోజుల నుంచి కూడా చర్చ కూడా జరుగుతుంది కాబట్టి మరి చూడాలి. మరో 2 రోజులు మాత్రమే గడువు ఉంది. మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా మరి ఈ నేపథ్యంలో మరి అభ్యర్థులు మాత్రం కొంతవరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. విశాల్. థ్యాంక్ యూ సతీష్.